గోరింటాకు గ్రైండ్ చేసేటప్పుడు ఇలా ఒకసారి గ్రైండ్ చేయండి, ఎర్రగా అయితే పండుతుంది. హాయ్ అండి, ర్యాండమ్ తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో విలేజ్ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఆషాఢ మాసంలో ఎక్కువగా గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు కదా. గోరింటాకుని గ్రైండ్ చేసేటప్పుడు ఇలా గ్రైండ్ చేయండి, చాలా ఎర్రగా అయితే పండుతుంది. నెయ్యి ఎన్ని రోజులు ఉన్నా కానీ పాడవకుండా మంచి స్మెల్ రావడానికి, అలానే పాల మీద మేగడతో వెన్నని ఈజీగా ఎలా చేయాలి అనేది ఫస్ట్ నుంచి అమ్మ వాళ్ళు ఫాలో అయ్యే టిప్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ గోరింటాకు కోసుకోవడానికి చావిడి దగ్గరికి అయితే వచ్చాను. కొంచెం గోంగూర కూడా కోసుకుని ఇంటికైతే వెళ్తున్నాను. గోంగూర మొక్కలు అయితే చాలా బాగున్నాయి. ఇటుపక్క కొన్ని వంగ మొక్కలు కూడా ఉన్నాయి, వాటికి పోత వస్తుంది కానీ ఎక్కువ కాయలు అయితే లేవు. ఇక్కడ కూరగాయలు కానీ ఆకుకూరలు ఏమున్నా లేకపోయినా గోంగూర మొక్కలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. విత్తనాలు లేకపోయినా కానీ గోంగూర కొన్నప్పుడు కాడలు అయితే ఉంటాయి కదా, అవైనా తీసుకొచ్చి నాటుతుంది అమ్మమ్మ. అది మాత్రం ఎప్పుడు ఉంటుంది. మొత్తం అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఖాళీ ప్లేస్ ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా ఎక్కువ మొక్కలు అయితే ఉన్నాయి. నిన్నటి వీడియోలు అయితే షేర్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఇలా ఉంటుంది. ఇల్లు కొంచెం చివరన ఉండడం వల్ల ఎలాంటి ట్రాఫిక్ సౌండ్స్ కానీ ఏమీ ఉండవు. పల్లెటూరులో నార్మల్ గానే ట్రాఫిక్ సౌండ్స్ ఏమీ ఉండవు. చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. చుట్టూ ఇంకా పంట పొలాలు నాట్లు అవి వేస్తే ఇంకా చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వేయలేదు, అవి వేసినప్పుడు పాములు కూడా వస్తూ ఉంటాయి. ఇలా ప్రతిరోజు అమ్మ వాళ్ళు అయితే పాలుని కాసి పెరుగునైతే చేసి పెరుగుపై ఉన్న మేగడతో అయితే నెయ్యినైతే చేస్తారు. రోజు కూడా ఇంట్లోకి మజ్జిగ చేసుకుంటారు కదండి, పైన ఉన్న మేగడిని సపరేట్గా తీసి ఫ్రిడ్జ్లో పెట్టకుండా డైలీ ఇలా అయితే చేస్తారు. ఇలా చేసిన నెయ్యి స్మెల్ రాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అది కాకుండా ఏ రోజు ఆ రోజు తీయడం వల్ల బాగుంటుంది టేస్ట్ కూడా. కొంతమంది అయితే పాలు కాచిన తర్వాత పాల మీద ఉన్న మేగడతో పాటు స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని అది కొంచెం ఎక్కువైన తర్వాత ఇలా నెయ్యినైతే చేసుకుంటారు కదా. అలా చేసిన నెయ్యి టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇలా ప్రతిరోజు అమ్మ వాళ్ళు చేయడం వల్ల నెయ్యి స్మెల్ రాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఇలానే చేస్తారు. ఇప్పుడు పొలంకి వెళ్ళడం వల్ల కొంచెం టైం లేక, అది కాక పాలు కొంచెమే పోయించుకోవడం వల్ల పెరుగు పైన ఉన్న మేగడిని తీసి ఫ్రిడ్జ్ లో పెట్టి కొంచెం ఎక్కువైన తర్వాత ఒకేసారి ఇలా నెయ్యినైతే చేస్తున్నారు. అప్పుడైతే రోజు ఇలానే చేసేవాళ్ళు. నెయ్యి టేస్ట్ కూడా చాలా బాగుండేది. అది కాకుండా స్టీల్ది కాకుండా ఇలా చెక్క కవ్వంతో చేయడం వల్ల నెయ్యి పడిన తర్వాత వాటర్ పోయంగానే మొత్తం సపరేట్ అయిపోతుంది, తీయడానికి కూడా చాలా బాగుంటుంది. అలానే నెయ్యిని చేసినప్పుడు ఇలా కవ్వంతో చేసినప్పుడు కానీ లేకపోతే మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటూ ఉంటారు కదా, అలా చేసినప్పుడు కానీ చెయ్యి పెట్టి నెయ్యిని తీయాలి కదండి, అప్పుడు చేతికి అంటుకుపోతూ ఉంటుంది కదా. అలా అంటుకుపోకుండా ఉండడానికి చేతిని వాటర్తో తడుపుకుని తడి చేతిని అందులో పెట్టడం వల్ల చేతికైతే ఎక్కువగా చుట్టుకోదు, నార్మల్ గానే ఉంటుంది. దాన్ని ఒక 4-5 సార్లు క్లీన్ చేసిన తర్వాత ఇలా లో ఫ్లేమ్ లో కరిగించుకుంటే కొంచెం గోల్డెన్ కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎన్ని రోజులు ఉన్నా కానీ తమలపాకు కానీ కరివేపాకు ఇలాంటివి ఏమి వేయకపోయినా కానీ మంచి స్మెల్ వచ్చి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలానే ఫ్రిడ్జ్ లేని వాళ్ళు నెయ్యిని స్టోర్ చేసుకోవడానికి ఇలా తీసిన నెయ్యిలో నెయ్యి మునిగేంత వరకు మజ్జిగ పోసి డైలీ ఆ మజ్జిగని చేంజ్ చేస్తూ ఉంటే ఎన్ని రోజులున్నా కానీ పాడవదు, చాలా బాగుంటుంది. అప్పట్లో అమ్మ వాళ్ళు ఇలానే చేసేవాళ్ళు ఫ్రిడ్జ్ లేనప్పుడు. ఇప్పుడు అయితే ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. ఆషాఢ మాసం వచ్చింది కదండి, ఎక్కువగా గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు కదా. గోరింటాకు బాగా ఎర్రగా పండడానికి ఇలా అయితే ఫాలో అవ్వండి, చాలా మంచిగా అయితే పండుతుంది. ఆషాఢ మాసంలో ఎలాంటి గోరింటాకు చెట్టు అయినా కానీ బాగా ఎర్రగా పండుతుంది అంటారు. కొన్ని అయితే మరి ఎలా పండుతాయేమో కానీ మాక్సిమం 90% అన్ని బాగానే పండుతాయి. ఫస్ట్ గోరింటాకుని కోసుకొచ్చిన తర్వాత గోరింటాకుల కాడలు ఏమీ లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఆ కాడలతో పాటు గ్రైండ్ చేసుకుంటే మిక్సీ బ్లేడ్లు పాడైపోతాయండి, అది త్వరగా నలగవు. ఇక మిక్సీ జార్లో కావాల్సినంత గోరింటాకు వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా చింతపండు, కొద్దిగా పంచదార, అలానే గోరింటాకు మెత్తగా నలగడానికి కొద్దిగా మజ్జిగని వేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటే గోరింటాకు మెత్తగా నలుగుతుంది. గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరంలో ఉన్న వేడి కూడా తగ్గిపోతుందండి. అలానే ఎండాకాలం అయిపోయిన తర్వాత వర్షాలు స్టార్ట్ అవుతాయి కదండి, ఆ వర్షాలకి వాటర్లో చేతులు పెట్టినప్పుడు కానీ ఏమైనా పనులు చేసేటప్పుడు ఇన్ఫెక్షన్ లాగా వచ్చి స్కిన్ పాడవకుండా ఉండడానికి కాళ్ళకి చేతులకి అయితే గోరింటాకు పెట్టుకుంటారు. అలానే ఆషాఢ మాసంలో ఆడపిల్ల పుట్టింటికి వస్తుంది కదండి పెళ్ళైన కొత్తలో, అప్పుడు గోరింటాకు బాగా పండుతుందని చెప్తూ ఉంటారు కదా. ఇలాంటివి మీలో ఎంతమంది ఫాలో అవుతారో మర్చిపోకుండా కామెంట్ చేయండి. గోరింటాకు మెత్తగా నలిగేంత వరకు మజ్జిగని వేయకపోయినా మధ్యలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటే ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుందండి. అలానే గోరింటాకు పెట్టుకునేటప్పుడు చేతికి నిమ్మరసం కానీ కొబ్బరి నూనె కానీ చేతికి అప్లై చేసుకుని గోరింటాకు పెట్టుకుంటే బాగా ఎర్రగా పండుతుంది.
ఈ గోరింటాకుని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే గ్రైండ్ చేస్తూ ఉంటారండి. కొంతమంది ఇట్లో వక్క వేస్తూ ఉంటారు, అలానే లవంగాలు కూడా వేస్తూ ఉంటారు. ఇందులో గ్రైండ్ చేసేటప్పుడు పంచదార వేసాను కాబట్టి పంచదార అయితే ఏమీ యాడ్ చేయలేదు పెట్టుకున్న తర్వాత. కొంతమంది అయితే పెట్టుకున్న తర్వాత పంచదార వాటర్ను కూడా చల్లుకుంటూ ఉంటారు డ్రై అయిపోయిన తర్వాత. అలా చల్లడం వల్ల కూడా ఎర్రగా వస్తుందంట. ఇంక నేనైతే ఏమీ చేయలేదు, ఇంకా అలా పెట్టుకుని నైట్ మొత్తం వదిలేసాను. ఎంత బాగా అయితే పండిందండి. అలానే గోరింటాకు పెట్టుకుని తీసేసిన తర్వాత వెంటనే వాటర్తో క్లీన్ చేయకుండా చేతికి కొబ్బరి నూనె రాస్తే కలర్ పోకుండా చాలా రోజులు రెడ్గా అయితే ఉంటుంది. ఈ టిప్స్ మీకు ఎలా అనిపించాయో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.